హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 ఎగ్జామ్ యొక్క ఆన్సర్ కీ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఆ ఆన్సర్ కీని చూసేసి మీకు జాబ్ వస్తుందా లేదనేది ఎలా గెస్ చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ కీ చూసేసి మనం జాబ్ వస్తుందో లేదో ఇప్పుడే గెస్ చేసేవచ్చు. ఈ ఆన్సర్ కీ అనేది ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్ఎస్సి వెబ్సైట్ నేమ్ అనమాట క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్లుగా అయితే ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయకండి, రోల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. సో తర్వాత ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ నొక్కినట్లుగా అయితే ఈ విధంగా వస్తుంది మీ పేపర్. ఇక్కడ మీ రోల్ నెంబర్ అండ్ నేమ్ ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ వస్తుంది. సో ఇప్పుడు ఇటువైపు మీరు ఎగ్జామ్లో ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నారో ఆ ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే అది కరెక్టో లేదో ఇక్కడ మనకి ఇంటిమేట్ చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకవేళ 3 మీరు ఆప్షన్ పెట్టారనుకో ఎగ్జామ్లో, ఇక్కడ చూడండి 1 అనేది కరెక్ట్, అంటే మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టినట్టుగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అని ఆన్సర్ పెట్టారు. సో ఇక్కడ 1 కరెక్ట్ ఉంది, అంటే ఈ ఎగ్జామ్లో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ పెట్టారని అర్థం. సో ఈ విధంగా మనము ఈజీగా మన పేపర్ని మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా అది లింక్ అనేది ఓపెన్ అవ్వకపోతే చూడండి, నా ఛానల్లోకి వెళ్తే ఇక్కడ లింక్స్ అనేసి ఉంటాయి చూడండి. దీంట్లో మనకి టెలిగ్రామ్ ఉంటుంది. సో ఈ టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ నేను లింక్ ఇచ్చాను. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లుగా అయితే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ రోల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రోల్ నెంబర్ని ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మీ పాస్వర్డ్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ మీ క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లుగా అయితే మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్ కీని మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఆన్సర్ కీలోకి వెళ్ళారు కదా. ఇప్పుడు సెషన్ 1లో చూడండి. సెషన్ 1లో మనకి ఏమేమి ఉంటాయి? అర్థమెటిక్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది. రెండు కలిపి మనకి 40 బిట్స్ ఇస్తాడనమాట. సో ఈ 40 బిట్స్లో మీరు కరెక్ట్గా మీరు 15 బిట్స్ పెట్టారు లేదో చూసుకోండి. 15 బిట్స్ పెడితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 45 మార్క్స్ వస్తాయి. సో 45 మార్క్స్ వస్తే మీరు ఈజీగా సెషన్ 1 అనేది క్వాలిఫై అయిపోయినట్లుగా. ఎన్ని రాంగ్ పెట్టారనేది అనవసరం, ఎన్ని కరెక్ట్ పెట్టారనేది చూడండి. మీరు 15 బిట్స్ కరెక్ట్గా పెడితే మీరు ఈజీగా సెషన్ 1 క్వాలిఫై అయిపోయినట్లుగా. సో సెషన్ 1 ఇంకా తీసేయండి. ఇప్పుడు సెషన్ 2కి రండి. సెషన్ 2లో ఏమేమి ఉంటాయి? ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇవి టోటల్గా మనకి 50 బిట్స్ ఉంటాయి. సో ఈ 50 బిట్స్లో మీరు ఎన్ని బిట్స్ కరెక్ట్గా పెట్టారో ఒకసారి చూసుకోండి. మీరు క్వాలిఫై అవ్వాలంటే, మీకు ఎగ్జామ్లో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్లో జాబ్ రావాలంటే మీకు ఖచ్చితంగా 50 బిట్స్లో 40 బిట్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉండాలి. 40 బిట్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి బిట్కి 3 మార్క్స్ కాబట్టి ఇంటూ 3 మార్క్స్, సో 120 మార్క్స్ వస్తాయి. సో మళ్ళీ మీరు నెగిటివ్ పెట్టారంటే ఇంకా మీకు జాబు రానట్లుగే. సో నెగిటివ్ పెట్టకుండా కరెక్ట్గా 40 బిట్స్కి మీకు ఆన్సర్ చేస్తే 120 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 120 మార్క్స్కి మనకు నార్మలైజేషన్లో 8 or 9 మార్క్స్ కొలుస్తాయి, 128 వస్తాయి. సో మీరు ఈజీగా యూఆర్ కేటగిరీలో ఉన్నా సరే ఈజీగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ 50 బిట్స్లో మీరు 45 బిట్స్కి ఆన్సర్ పెట్టారనుకోండి, అప్పుడు 45 బిట్స్ ఇంటూ 3 ఎన్ని మార్క్స్ వస్తాయి? 135 మార్క్స్ వస్తాయి. సో మీరు 5 బిట్స్ రాంగ్ పెట్టేశారు, దీంట్లో నుంచి 5 బిట్స్ తీసేయండి, ఎందుకంటే ఒక బిట్కి 1 మార్క్ పోతుంది. సో 5 బిట్స్ రాంగ్ పెట్టేశారు కాబట్టి ఇప్పుడు 130 మార్క్స్ వచ్చినట్లుగా. సో మీకు నార్మలైజేషన్లో మీరు కొన్ని రాంగ్ పెట్టారు కాబట్టి మీకు తక్కువ మార్క్స్ కొలుస్తాయి. సో 5 మార్క్స్ కలిసాయంటే 135. ఇలా మీరు అటెంప్ట్ చేసినా సరే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. సో ఇది అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది లేదో ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్